హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక అన్బాక్సింగ్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియోలో ఒక 12 లీటర్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ అయితే తీసుకున్నానండి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక ఎయిర్ ఫ్రైయర్ కావాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ కాంబినేషన్లో ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ వస్తున్నాయి, లేటెస్ట్వి. సో అందుకని చెప్పేసి ఇది బాగుంది, పెద్దగా ఉంటుంది కదా 12 లీటర్స్ అంటే అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసింది వచ్చేసి సోలారా బ్రాండ్ నుండి అండి. సో చాలా వరకు రివ్యూస్ చూసి అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది. సో అందుకని చెప్పేసి అమెజాన్ నుండి అయితే ఆర్డర్ చేస్తానండి. లేట్ చేయకుండా దీన్ని అయితే ముందు అన్బాక్సింగ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఏంటంటే దీనిలో మనకి ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ మనం ఏదైనా సరే కుకింగ్ కూడా చేసి చూద్దామన్నమాట. సో ఎలా పనిచేస్తుంది ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ అనేది. సో లేట్ చేయకుండా ముందైతే అన్బాక్సింగ్ చేద్దామండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి 12 లీటర్ కెపాసిటీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్తో పాటు కొన్ని యాక్సెసరీస్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మనకి చికెన్ గ్రిల్లింగ్ చేయడానికి, అండ్ దాంతోపాటు మన ఇది హ్యాండ్స్కి యూజ్ చేస్తాం కదా హీట్ తీయడానికి, అండ్ దాంతోపాటు ఇది ఒక యాక్సెసరీ వచ్చిందండి. అండ్ రెసిపీ బుక్ ఒకటి వచ్చిందండి. ఇది వచ్చేసి రెసిపీ బుక్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. సో ఇవైతే ఓపెన్ చేయగానే వచ్చాయి. అండ్ మనకి ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో కూడా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ముందైతే ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ని ఓపెన్ చేద్దాము. చూసారు కదండి, చాలా బాగుంది కదా డిజైన్ వైజ్, అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి. ఎలిగెంట్ లుక్ ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అలా చూడగానే చాలా బాగా నచ్చింది నాకు మోడల్ అయితే. సో ఇది ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ ఓపెన్ చేశాక మనకి లోపల కూడా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఓపెన్ చేసి చూద్దాము. కంప్లీట్గా మనకి ఇందులో 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ వస్తాయన్నమాట. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మెష్ బాస్కెట్, అండ్ ఇది మనం ఏంటంటే ట్రేస్ అవి తీయడానికి యూజ్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి ట్రే అనమాట. తందూరి చికెన్ అట్లాంటివి ఏదైనా పెట్టినప్పుడు ఆయిల్ అనేది డ్రిప్ అవుతూ ఉంటుంది కదా, సో అది మనము కలెక్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు స్టెయిన్లెస్ స్టీల్ ట్రే వచ్చిందనమాట. అండ్ అలాగే ఇది ఒక మెష్ ట్రే అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలా చేసుకోవడానికి, పాప్కార్న్ చేసుకోవడానికి ఈ బాస్కెట్ బాగుంటుంది. ఈ సోలారా 12 లీటర్ కెపాసిటీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి ల్యాబ్ టెస్టెడ్ అండి. సో PFAS అని ఉంటుంది కదా, అది PFAS ఫ్రీ అనమాట. సో మనము కుకింగ్ చేసేటప్పుడు ఎలాంటి కెమికల్స్ కూడా మనకి ఫుడ్లోకి ఇన్కార్పొరేట్ అవ్వవు. సో మనం ఫ్యామిలీకి ఒక మంచి హెల్దీ డిషెస్ సర్వ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. జనరల్గా మనము డీప్ ఫ్రైస్ చేస్తే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి కదా, బట్ సేమ్ క్రిస్పీనెస్ సేమ్ క్రంచీనెస్ వస్తుంది మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయడం వల్ల. సో మనం ఆయిల్స్ డీప్ ఫ్రైకి చాలా ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ యూజ్ చేస్తాం, అదంతా అబ్జర్వ్ అవుతుంది ఫుడ్లోకి. సో కంప్లీట్గా ఆయిలీ ఫుడ్ అయిపోతుంది. బట్ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం అప్ టు 85% ఆయిల్ అనేది మనము యూసేజ్ రెడ్యూస్ చేయొచ్చు. జనరల్గా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు అక్రైలమైడ్స్ అనే కాంపౌండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది మనకి హెల్దీ కాదనమాట. అదే మనం ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ యూజ్ చేసామనుకోండి, అప్ టు 90% వరకు మనం దాన్ని కట్ ఆఫ్ చేయొచ్చు. సో హెల్దీ స్నాక్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి 12 లీటర్ కెపాసిటీ, అండ్ ఎట్ ఏ టైం మనం 3 ట్రేస్ యూజ్ చేయొచ్చు అనమాట ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ని యూజ్ చేసి. సో ఒకేసారి మనం డిఫరెంట్ ఐటమ్స్ 3 డిఫరెంట్ ఐటమ్స్ ఒకేసారి కుక్ చేయడానికి ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో ఏంటంటే మనకి 12 వన్ టచ్ ప్రీసెట్ మోడ్స్ ఉంటాయండి. సో మనం బేకింగ్కి కావాలంటే ఒక మోడ్, సో అలా మనకు అన్ని ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. నేను చూపిస్తాను మీకు కుకింగ్ చేసేటప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనము గ్రిల్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, డీహైడ్రేట్ చేసుకోవచ్చు, ఫుడ్ని ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పిజ్జాస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి డైరెక్ట్గా ఇక్కడ 12 ప్రీసెట్ మోడ్స్ వస్తాయన్నమాట డిస్ప్లేలో. మీకు ఏ ఐటమ్ అనేది
కుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం అది జస్ట్ మోడ్ క్లిక్ చేసామనుకోండి, అదే టెంపరేచర్ని అలాగే టైంని కూడా సెట్ చేసేస్తుంది అనమాట. డైరెక్ట్ ప్రీసెట్ అనమాట. మనమేం మళ్ళీ టెంపరేచర్ ఎంత పెట్టాలి, అలాగే మనము ఎంత టైం పెట్టాలి అనేది కన్ఫ్యూజన్ అది ఏం ఉండకుండా వీళ్ళే డైరెక్ట్గా ప్రీసెట్ మోడ్స్ అయితే పెట్టేశారనమాట. సో మనం డైరెక్ట్ జస్ట్ అది 1 టచ్ బటన్ ప్రెస్ చేసి డిష్ అనేది కుక్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మనకి ఆటో షట్ ఆఫ్ మోడ్ ఉందండి. సో మనకి కుకింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇందులో వచ్చిన యాక్సెసరీస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా డిష్ వాషర్ సేఫ్ స్టెయిన్లెస్ స్టీల్ యాక్సెసరీస్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం బేకింగ్ ఎలా చేయొచ్చు, అండ్ ఎయిర్ ఫ్రైయింగ్ ఎలా చేయొచ్చు, అండ్ డీహైడ్రేటింగ్ ఎలా చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సరే, ఏవైనా కొన్ని డిషెస్ అయితే కుక్ చేసి మీకు చూపిస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయడం అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ దీనిలో కుక్ చేస్తే నిజంగానే మనము డీప్ ఫ్రై చేసినంత మంచిగా క్రిస్పీగా వస్తున్నాయా, అంత టేస్టీగా ఉన్నాయా లేవా అనేది కూడా మనం చెక్ చేసినట్టుగా ఉంటుంది కదా. సో లేట్ చేయకుండా కుకింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 12 లీటర్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ని యూజ్ చేసి నేనైతే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో మనకి బయట మార్కెట్లో మెక్కామ్ అని లేదంటే ఐటీసీ అని ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతాయి కదండి. సో వాటిని తీసుకొని లైట్గా ఆయిల్ అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం పెరి పెరి పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేశాను. సో లైట్గా ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలంటే, మామూలుగా మనము డీప్ ఫ్రై చేయాలంటే ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, బట్ దీనికి ఏంటంటే చాలా లెస్ ఆయిల్ సరిపోతుంది. మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే డైరెక్ట్గా స్ప్రే కూడా చేయొచ్చు, ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటినీ అరేంజ్ చేశాక. లేదు అంటే నాలాగా ముందే అలా ఆయిల్ మిక్స్ చేసి కూడా ఈ మెష్ బాస్కెట్లో నేను మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో పెట్టానమాట. సో మనకి 3 డిఫరెంట్ షెల్ఫ్స్ లాగా ఉంటాయి కదండి, మనకు నచ్చిన ప్లేస్లో దాన్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి 12. అందులో సెకండ్ ఆప్షన్ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఉందన్నమాట. అది ఏంటంటే మనకి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ 15 మినిట్స్ చూపిస్తుంది అనమాట. దానిలో మనకి పవర్ బటన్ ముందు ఆన్ చేసిన తర్వాత మనకు అన్ని ఆప్షన్స్ చూపించిన తర్వాత మనము ప్రీసెట్ మోడ్ 200 డిగ్రీస్ 15 మినిట్స్కి మనం సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పాజ్ అండ్ స్టార్ట్ బటన్ రెండు ఒకటేనండి. దాన్ని ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. అలాగే మనం లైట్ కావాలి అనుకుంటే పక్కన బల్బ్ సింబల్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. అండ్ దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. మన ఇష్టం, దానికి ఇంకా నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి 15 మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే క్రిస్పీగా రెడీ అయిపోయాయండి. సో ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ దీన్ని మెష్ ట్రేని బయటికి అయితే తీసాను. సో చూడొచ్చు ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో ఫ్రెంచ్ ఫ్రైస్. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మనము డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ బాగా వేసి కడాయిలో, సో అలా చేస్తే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సిమిలర్ టేస్ట్ ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది, మా బాబు కూడా చాలా నచ్చాడనమాట. చాలా బాగున్నాయి మమ్మీ, నువ్వు రెగ్యులర్గా చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉన్నాయి అని చెప్పాడనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. మంచి క్రిస్పీగా వచ్చాయి, టేస్ట్ బాగుంది. ఎట్ ద సేమ్ టైం మనకి చాలా లెస్ ఆయిల్ కన్జ్యూమ్ అయిందనమాట. నేను అట్లీస్ట్ 1 స్పూన్ కూడా యాడ్ చేయలేదండి ఆయిల్, జస్ట్ ½ స్పూన్ యాడ్ చేశాను అంతే, ఇంత క్వాంటిటీ ఫ్రెంచ్ ఫ్రైస్కి. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ సోలారా 12 లీటర్ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాను అనమాట. సో నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఇందులో ఫిష్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ప్రతిదానికి ప్రీసెట్ మోడ్ ఉంటుంది. ఇందులో మనకి ఫిష్ సింబల్ ఉంటుందండి. సో పవర్ ఆన్ చేసిన తర్వాత ఫిష్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి 180 డిగ్రీస్ 10 మినిట్స్ అని చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా స్టార్ట్ బటన్ నొక్కేస్తే 10 మినిట్స్లో మీకు మంచి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. సో ఫిష్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది కదండి, అందుకోసమే 180 డిగ్రీస్ 10 మినిట్స్కే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. అదే చికెన్ అనుకోండి 200 డిగ్రీస్ 20 మినిట్స్ టైం ఇచ్చారు వీళ్ళు. సో అది కూడా కరెక్ట్గా ఉందన్నమాట. నేను చికెన్ కూడా ట్రై చేశాను, అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను, చూపిస్తాను. సో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిన తర్వాత మనం పవర్ బటన్ ఆఫ్ చేసి ఈ మెష్ బాస్కెట్ని బయటికి తీసి ఇంకా హాట్గా ఫిష్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమేనండి. సో ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఎక్కడ మాడినట్టుగా లేదు, మీరు అబ్జర్వ్ చేశారా, చాలా బాగా వచ్చింది. సో నేను మ్యారినేషన్ చేసినప్పుడు యూజ్ చేసిన ఆయిలేనండి. నేనైతే ఇంకా దీనికి పైన కూడా ఎలాంటి ఆయిల్ అనేది స్ప్రే చేయలేదు. చాలా బాగా కుక్ అయిందండి. టేస్ట్ కూడా మనము తవా ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ఫిష్ ఫ్రై అలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పల్లీలు ఏమంటారు ఫ్రై చేస్తూ ఉంటాం కదా, రోస్ట్. సో ఒకసారి చేసి చూద్దాం అది కూడా ఎలా వస్తుంది అని చెప్పేసి
పెట్టానన్నమాట. ఇది వచ్చేసి నేను 180 డిగ్రీస్ అండ్ 5 మినిట్స్కి పెట్టానన్నమాట ఫస్ట్. సో నాకు 5 మినిట్స్కి ఏంటంటే అవ్వలేదు, అంటే మరీ మాడిపోతే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఫస్ట్ 5 మినిట్స్కి అడ్జస్ట్ చేసుకున్నాను టైమ్. మీరు ఇక్కడ చూడొచ్చు టైం సింబల్ అలాగే టెంపరేచర్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మనం కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 5 మినిట్స్కి పెట్టిన తర్వాత నాకు అంత బాగా రోస్ట్ అయినట్టు అనిపించలేదు. సో ఇంకొక ఎక్స్ట్రా 3 మినిట్స్ పెట్టి రోస్టింగ్ అయితే చేశానన్నమాట. సో చాలా బాగా వచ్చాయండి, ఈవెన్గా రోస్ట్ అయ్యాయి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం ఇలా పట్టుకొని పల్లీలని ఇలా చిదిమితే మంచిగా పొట్టుపోతుంది, మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేను పీనట్స్ రెగ్యులర్గా ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లోనే ఫ్రై చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో జనరల్గా చికెన్ పకోడీ చేస్తాం కదా, అదే ప్రాసెస్లో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేయకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో చేస్తే ఎలా ఉంటుందని చూద్దామని చెప్పేసి చేశానన్నమాట. పైన నేను ఆయిల్ కూడా అప్లై చేశానండి, బట్ మీకు అది మిస్ అయింది వీడియో క్లిప్, నేను షూట్ చేయలేదు. అది మెష్ బాస్కెట్ లోపల పెట్టేసి ఇక్కడ చికెన్ సింబల్ ఉంది కదండి, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 200 డిగ్రీ సెంటీగ్రేడ్ 20 మినిట్స్ చూపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఒక ట్రే పెట్టాను కదండి, అది డ్రిప్ ట్రే అనమాట. సో మనం ఇలా చికెన్ మటన్ ఏదైనా సరే కుక్ చేసినప్పుడు దాని నుంచి ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ కింద పడుతూ ఉంటుంది కదా, సో ఓవెన్కి ఎక్కడ టచ్ అవ్వద్దు. సో అందుకోసమని వీళ్ళు ఒక ట్రే అనేది ఇచ్చారు. సో దాన్ని మనము కింద లాస్ట్ ప్లేస్లో పెట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే 20 మినిట్స్ టైం కదండి, సో నేను 10 మినిట్స్ అవ్వగానే బయటికి పాజ్ చేసేసి బయటికి తీసి ఆ చికెన్ని ఫ్లిప్ చేశాను. ఫ్లిప్ చేసి కొంచెం లైట్గా సెకండ్ సైడ్ ఆయిల్ అప్లై చేశాను. నెక్స్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడి నుండి అయితే మనకి ప్రోగ్రామ్ ఆఫ్ అయిందో అక్కడ నుండి రెజ్యూమ్ అవుతుంది. సో ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ 10 మినిట్స్లో సెకండ్ సైడ్ కూడా మనకి ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. సో ఈ చికెన్ ఫ్రై కూడా ఎంత బాగా వచ్చిందోనండి, మా బాబుకి అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇంకా రెగ్యులర్గా చికెన్ ఫ్రైస్, ఫిష్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో చేసేసుకోవచ్చు. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందంటే మంచి సాఫ్ట్గా బాగా వచ్చిందనమాట. ఎక్కడ మాడినట్టుగా కానివ్వండి లేదంటే పచ్చి పచ్చిగా కానివ్వండి అస్సలకే లేదు. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, చాలా చాలా నచ్చింది ఈ సోలారా 12 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే సోలారా ఎయిర్ ఫ్రైయర్ని నా కూపన్ కోడ్ నివేదిత 10 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 500 ఆఫ్ అయితే వస్తుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.